హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఏనండి, అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఇక్కడ నేను చేసిన రెసిపీ వచ్చేసి టమోటా రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వేడి రైస్ అండ్ రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుందండి. అదే నేను ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వేడి రైస్ పెట్టుకొని టమోటా చట్నీ వేసుకున్నానండి. చాలా బాగుంది. అలాగే నేను ఇక్కడ టమోటా, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చి కరివేపాకు, ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి. అన్నిటినీ నేను బాగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో వీటినన్నిటినీ బాగా వేయించుకొని పచ్చడి చేసుకుందామండి. చాలా కమ్మగా ఉంటుంది నెయ్యితో తింటే. ఇక్కడ నేను పచ్చడికి కావాల్సినంత చింతపండును కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చిని వేసి వేయిస్తున్నానండి. ఇలా వేయించి పచ్చడి చేసుకుంటే పచ్చి వాసన లేకుండా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిలో కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేయించిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాలను, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని నేను బాగా వేయించుకుంటున్నాను. వీటిలో నేను చిటికెడంతా పసుపును కూడా వేసి వేయించుకుంటున్నానండి. పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోయి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రోట్లో వేసి పచ్చిమిర్చి, ఉప్పు వేసి దంచుకుంటున్నాను. ఇలా రోటి పచ్చళ్ళు రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటాయండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసి దంచుకుంటున్నానండి. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత టమోటాలను కూడా వేసి బాగా మెత్తగా దంచుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పును కూడా వేసి అంతా కలిసే ఈ విధంగా దంచుకున్నట్లయితే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ముందుగా మనము పెద్ద ఎర్రగడ్డనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. వాటిని కూడా ఇందులో వేసి లైట్గా అలా తిప్పుకోవాలండి. ఎక్కువ దంచకూడదు ఎర్రగడ్డ అక్కడక్కడ మనకు తగులుతుంటే టమోటా పచ్చడి అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ టేస్టీగా టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎంత బాగుందో. ఇప్పుడు మనము వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందామండి. కారంగా పుల్లగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేడి రైస్ని అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈ పచ్చడితో ఇప్పుడు ఈ పచ్చళ్ళకి మనం నెయ్యి వేసుకుందామండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి వీడియో. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నానండి. సింపుల్ అండ్ టేస్టీ టమోటా పచ్చడిని నేను ఎలా చేసుకున్నానో మీరు కూడా చూశారు కదండి.
మా ఛానల్ను తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.